రైట్. రామ్‌నాథ్ గారు దీని మీద కూడా కామెంట్ చేయండి. ఎంత ఓపెన్‌గా అందరికీ తెలిసిన విషయాలను కూడా అసత్యాలు చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి హోదాకి ఎంత గౌరవం, అది ఎందుకు అట్లా చెప్తారు ఆయన? అయినా సరే 10 మందిని నమ్మినా చాలనా? ఇది ఏమిటి అసలు, జనానికి ఎవరికి తెలియదేనా? అంటే నిన్న ఇంకో విషయం కూడా చెప్పారు కొమ్మినేని గారు. నా వల్లే హైదరాబాద్ లో ఇప్పుడు ఎకరా 150 కోట్లు పలికింది అని చెప్పారు. రీసెంట్ గా వేలం వేస్తే 150 కోట్లు పోయింది. నాకు అనిపించింది ఏంటంటే, ఓకే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్లకు పోయింది కదా, మరి విశాఖపట్నంలో కూడా ల్యాండ్ అన్నది వేలం వేస్తే కనీసం 100 కోట్ల పైన వెళ్తుంది. అప్పుడు అలా వేలం వేస్తే హైదరాబాద్ లో 150 కోట్లు అన్నారు కదా, మీరు ఏమీ చేయకుండా విశాఖపట్నంలో కూడా ఆ లెవెల్కి పోయింది కదా అంటారు అనుకున్నారేమో కానీ, అందుకే ఇక్కడ 99 పైసలకి ఇస్తున్నారా? వేలం వేస్తే ఇక్కడ కూడా ఆ స్థాయికి పోతే పోల్చుకోవడానికి బాగుండదు, నాకు చెప్పుకోవడానికి ఉండదని ఏమని అనుకుంటున్నారా అని అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ అంటే నమ్మే వాళ్ళు నా ఓటర్లు, నమ్మనుల సంగతి మనకి తర్వాత, నమ్మే అమాయకులు ఎవరన్నుంటే మన వాళ్ళు అన్న ధోరణితో వెళ్తున్నట్టుగా ఉన్నారు. హైటెక్ సిటీ నాదే అంటారు. అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు చేశారని చెప్పినా సరే అవన్నీ సంబంధమే లేదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇలా బయట అనుకుంటున్నారు అని వింటారో, లేకుంటే వింటే వినుకు వాళ్ళంటే అంటారు, మన పని మనం చేద్దాం అనుకుంటున్నారేమో కానీ ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. పోలవరం కూడా పూర్తి చేస్తాం గోదావరి పుష్కరాల కంటే ముందే అన్నారు నిన్న. మరి అంటే అది కూడా యాక్చువల్లీ 2019 ఎన్నికల ముందే పోలవరం పూర్తయిందని చెప్పారు. ఒక రేకును తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఒక గేట్ కూడా బిగించేసామని చెప్పారు. మరి ఈసారి కూడా అలాంటి ప్రణాళిక ఏమన్నా రచిస్తారేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని పూర్తిగా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకా ఏదో 20 ఏళ్ల క్రితం లాగా ఉన్నారేమో. అప్పట్లో నమ్మారు. యాక్చువల్లీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేనే కట్టే, ఐటీ నేనే తెచ్చానంటే ఆయన మద్దతుదారులు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో చాలా గట్టిగా వాదించేవాళ్ళంట తోటి ఉద్యోగులతో కొమ్మినేని గారు. కానీ ఇప్పుడు అంత వాదించలేకపోతున్నారంట. ఎందుకంటే ఎవిడెన్స్ తో సహా అన్ని సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. ఆ కేసీఆర్ గారు చెప్పిన వీడియో బాగా ఎక్కువ తిరుగుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత పాపం ఆయన అభిమానులు కూడా ఈ విషయంలో వెనుకబడ్డారు. చూడండి పత్రికల్లో కూడా రాయరు ఈ అంశాలు. హైదరాబాద్ నేనేం నిర్మించా, హైదరాబాద్ బిర్యానీ నేనే తెచ్చా, ముస్లింలను నేనే కోటీశ్వర్లను చేశా, ఇవన్నీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా రాయడం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాలు. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇవన్నీ చెప్తూ ఉంటే ప్రజలు మరోలాగా అనుకుంటున్నారు, మన నాయకుడు నవ్వులు పాలు అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఈ విషయం అర్థం అవుతున్నట్లేదు. ఆయన యథేచ్ఛగా చెబుతూనే ఉన్నారు. సోషల్ మీడియా రాకముందు అయితే అట్లానే నడిచిపోయింది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత సీనియర్ నాయకుడిగా ఇంత వయసులో ఇట్లాంటి అబద్ధాలు చెప్తే విద్యార్థుల దగ్గరికి వెళ్తారు, జనం దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి కొంతమందికైనా ఏంటి ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు, బాగోదు కదా, మన నాయకుడు కదా, మనం గౌరవంగా చూసుకునే వ్యక్తి కదా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఆయనకి ఆ ప్రతిష్ట కదా. అందరికీ తెలిసిన విషయాల్లో పోనీ నేను ఇంత చేశాను, మిగతా వాళ్ళు ఇంత చేశారని చెప్తే అదో రకం. మొత్తం నేనే చేసి ఈయన ఎప్పుడో 21 ఏళ్ల క్రితం హైదరాబాద్కి సీఎంగా ఉన్నప్పుడు దానికి ఇప్పటికీ అసలు ఏమీ జరగనట్టు చెప్తే మరి అన్యాయం కదా. రాజశేఖర రెడ్డి గారు చేసినవన్నీ తన క్రెడిట్లో వేసుకుంటే ఉపయోగం ఉంటుంది.